हमारा गाड़ी हेलो मचस वेलकम टू अनदर व्लॉग ऑफ वेंकट व्लॉग सो ఇవాళ ఏంటిదంటే వి ఆర్ గోయింగ్ టు కర్నూల్ అరౌండ్ 600 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్ ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా సారీ 320 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్ సో 6 అవర్స్ పడుతుంది వి ఆర్ గోయింగ్ దేర్ యాగంటి అనే టెంపుల్కి వెళ్తున్నాము సో కర్నూలులో మేబీ లంచ్ చేసి దెన్ వీల్ గో టు యాగంటి సో కార్లో కూడా కొన్ని బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తుంట ఇప్పుడంతా ఆత్రం పడుతున్నాం చలో వెళ్దాం టిఫిన్లు ఇన్ ప్రోగ్రెస్ సో వీఆర్ నియర్ జడ్చర్ల దాటేసి ఒక 20 కిలోమీటర్స్ వచ్చామన్నమాట కొంచెంసేపు టిఫిన్ తినేసి దెన్ వీల్ స్టార్ట్ అవర్ జర్నీ హమారా గాడి వచ్చేటప్పుడు 10,000 వెళ్ళేటప్పుడు 5,000 బొక్క అన్నయ్యకి ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం జడ్చర్ల దాటేసి ఉన్నాం నెక్స్ట్ స్టాప్ ఏంది డైరెక్ట్ యాగంటికి వెళ్ళిపోదాం కర్నూలు మనం మధ్యాహ్నం 1 కల్లా కర్నూలులో అడుగు పెట్టాలి అసలు అయితే 1:33 ఉంది పోనీ అన్న వీఆర్ అట్ అలంపూర్ చౌరస్తా దగ్గర ఆగినాం అనమాట చిన్న బ్రేక్ కోసం ఇట్స్ బీన్ లైక్ 2 hours కంటిన్యూస్గా డ్రైవింగ్ అండ్ కొంచెం ఫెటీగా వస్తుంది కదా చికాకు అవుతుంది చాయ్ బ్రేక్ అంటే బేసికల్గా చాయ్ ఏంటిదంటే మా ఫ్రెండ్ ఉంటాడు మా ఆఫీస్ అని వాడు నేనే చాయ్ తాగుతాం అనమాట ఇన్ ద సెన్స్ మేమిద్దరం తాగినప్పుడు వాడే పే చేయాలి అదొక పద్ధతి అనమాట సో దట్ ఈస్ ద కమిట్మెంట్ దట్ హీ గేవ్ అనమాట సో చాయ్ తాగిన ప్రతిసారి వాడు గుర్తొస్తూ ఉంటాడు ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు సో దిస్ ఈస్ ది ప్లేస్ వేర్ వీ హ్యాడ్ చాయ్ మొత్తానికి అతి కష్టం మీద కనిపెట్టామన్నమాట మ్యాప్స్లో 2-3 ప్లేసెస్ ఉన్నాయి బట్ అది కరెక్ట్ కాదు సో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తా ఇది కరెక్ట్ ప్లేస్ అనమాట ఇక్కడికి వచ్చేయండి బనగానపల్లి ఊరు లోపట ఉంటుంది కొన్ని మ్యాప్స్లో ఏం చూపిస్తుంది అంటే బనగానపల్లి ఊరు అవతల కూడా కనిపిస్తుంది కానీ అది కరెక్ట్ కాదు అక్కడ ఏమి ఉండదు అనమాట మీరు అక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడికే వస్తారు మళ్ళీ ఓకే సో యా ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుందా ఒక నిమిషం రైట్ సైడ్ ఇది ఇక్కడ ఈ కింద బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారనమాట కాలజ్ఞానం అంటే ఫ్యూచర్ రాశారనమాట ఇక్కడ ఏమైనా ఫుడ్ తినేసి కుదిరితే దెన్ విల్ గో టు యాగంటికి స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి ఇంకో 1 hour ఉండట్టుంది జర్నీ సో సరిపోతుంది అచ్చా ఆయన ఆత్మలింగం అన్నమాట ఇక్కడ ఉన్నది సో అయితే ఇక్కడ కాదు రాసింది సో వీరబ్రహ్మం గారు ఈ ఊరు నుంచి వెళ్ళిపోతూ జనాలందరూ బాధపడుతున్నారని ఇక్కడ ఒక ఆత్మలింగం ఇచ్చేసి దీన్ని పూజ చేసుకోండి అని అన్నారంట సో అది ఆయన యొక్క శిష్యుడి యొక్క సమాధి ఇక్కడ ఉంది ఇక్కడ ఉందన్నమాట ఎప్పుడూ సినిమాల్లోనే చూస్తామన్నమాట రచ్చబండ బట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం రియల్ లైఫ్లో నేను రచ్చబండని చూడడం ఇక్కడ ఏదో చిన్న గుడిసె లెక్క ఉంది భోజనాలు ఇక్కడే ఇస్తారంట సో బ్రహ్మంగారి మఠంలో భోజనం చేస్తాను ఇట్స్ టోటల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అసలు ఇక్కడ దద్దోజనం పెట్టారు పెరుగన్నం కింద ప్లేట్లు తినేసి పడేస్తాం బేసికల్లీ కానీ ఇక్కడ మాత్రం మనమే కడగాల అండ్ దిస్ ఈజ్ దట్ ప్లేస్ వేర్ పీపుల్ విల్ కమ్ అండ్ దే విల్ టేక్ దర్ ప్లేట్స్ భోజనాలు బాగున్నాయి రాగి సంగటి పక్కన పెట్టి రాగి అన్నం తినలేదు బట్ మిగతా అంతా బాగున్నాయి పెరుగు మాత్రం అందరు తినాలి మంచిగా పెరుగు అన్నం ఒకటి లెక్క ఉంది భలే ఉంది దద్దోజనం లెక్క ఉంది కానీ దద్దోజనం కదా బాగుంది ఇగో ఇలా ఆర్చ్ ఉంటుంది అండ్ శ్రీశ టెంపుల్ 70 అన్న 70,000 70 దే ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ మై కెమెరా దిస్ ఈస్ ద టెంపుల్ అక్కడ గోపురం ఉంది సరిగ్గా కనబడట్లేదు ఇందాక బాగా వచ్చింది రష్మిక మందన పుష్ప 2 సినిమా ఇందులోనే అట్లా చెప్పాల్సి వస్తుంది ఇక్కడే అనమాట ఒక నంది ఉంటుంది తిరుగుతూ ఉంటుంది అనమాట సైజు అచ్చి పెడతాం యాగంటి క్షేత్రం కోనేరు ఉంది ఇక్కడ భలే ఈత కొడుతున్నారుగా
ఎవరైనా ఇక్కడికి వస్తే కనుక ఇందులో స్నానం చేసి డైరెక్ట్గా తడి బట్టలతో ఇలా వచ్చేయచ్చు అనమాట, ఇట్లా వెళ్ళిపోవచ్చు. సో అక్కడ చెప్పులు కట్టేసి చెప్పులు ఇప్పేసి మీరు ఇక్కడ స్నానం చేసేసి నదిలో దెన్ ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. రైల్ చేసే వీడియో గుడి వచ్చేసి ఇక్కడ ఈ గుడిలో ఉందన్నమాట. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ మీకు అర్థమవుతుంది పుష్ప 2లో గుడి. అండ్ దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ కాలజ్ఞానం ఫ్యూచర్ లో కలియుగం ఎండింగ్ లో ఇక్కడ ఒక నంది ఉంటది. ఆ నంది కేక్ వేసినప్పుడు ఇక్కడ నుంచి 10,000 గుర్రాలు వస్తాయి, 10,000+ గుర్రాలు వస్తాయి అని రాశారనమాట. బట్ ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. చలో బాయ్. సో యాగంటిలో దర్శనం అయిపోయింది. అండ్ వన్ థింగ్ టు నోట్ ఇన్ యాగంటి ఈజ్ కోతులు ఎక్కువ, కొండముచ్చులు కూడా ఎక్కువ, చాలా బాగున్నాయి. అండ్ మీరు ప్రసాదం తీసుకొని పర్స్లో పెట్టేసుకోండి, లేకపోతే కనుక కోతులు తీసేసుకుంటాయి అనమాట, వచ్చి చేతికి వచ్చి మరి గుంజేసుకుంటాయి. సో గుడ్ monkeys basically, not irritating monkeys as well. Shit. 6:29 అవుతుంది. సో ఇక్కడ ఆర్యవైశ్య సత్రం ఒకటి ఉంది మనకి సింక్ అయ్యేది. సో వీఆర్ గోయింగ్ దేర్. ఆర్యవైశ్య సత్రంలో ఒకవేళ లెట్స్ హోప్ దట్ రూమ్స్ ఆర్ దేర్, అట్లీస్ట్ ఒక రూమ్ ఉన్నా చాలు. సో చూద్దాం, దాని గురించి వెళ్తున్నాం. లక్కీలీ వీ హ్యావ్ రూమ్స్ హియర్ అండ్ తీసుకోవచ్చు. ఇప్పుడు లగేజ్ తెచ్చామన్నాడు, సో ఇక్కడ కానీ ఎక్కడైనా కారు పెట్టేస్తా. సో వీఆర్ ఇన్ మహానంది రైట్ నౌ. కర్నూలు కదా ఇది, కడప నంద్యాల డిస్ట్రిక్ట్ కిందకు వస్తుంది. మహానంది ఈస్ ఎ ప్లేస్, ఇక్కడ బాగుంటుంది అనమాట. ఇట్స్ గుడి, దాని గురించి ఎక్కువ నాకు తెలియదు, వెళ్ళాక రేపు మాట్లాడుకుందాం. మహానందికి వచ్చే దారిలో హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు బాగుంటుంది. కర్నూలు నుంచి రోడ్స్ అస్సలు బాగోవు అంటే దే ఆర్ గుడ్, కాకపోతే ర్యాండమ్ స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి, మెరుపు తీగలు అనమాట, అన్ని మెరుపు తీగలు వస్తాయి. ఓకే, అండ్ గెట్ రెడీ ఫర్ 1-way రోడ్స్ అనమాట. 1-way అంటే మామూలు 1-way కాదు, పల్లెటూర్లలో ఉండే 1-way రోడ్స్ గెట్ రెడీ అవ్వండి. అండ్ మహానందిలో ఎలా అంటే యూ నీడ్ టు చెక్ ఇన్ ఫస్ట్. మహానంది టెంపుల్లో కోనేరులో స్నానం చేసి రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం చేసేసుకొని రూమ్కి వచ్చేయండి సింపుల్గా. ఓకే, సో ప్లానింగ్స్ వచ్చేవి దట్ మహానందికి సాయంత్రం పూట వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. ఓకే, మహానంది టెంపుల్ ఇస్తే 24/7 ఆన్లైన్ ఉంటుంది అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్స్ రైట్ నౌ. సాయంత్రం 6 తర్వాత ఏంటిదంటే చిన్న కోనేరులోనే స్నానం చేయిస్తారు, అంటే పెద్ద కోనేరులో స్నానం చేయించరు. ఐ సీ దట్ లైటింగ్ ఈస్ డిమ్ అవుతుంది అనమాట కొన్ని యాంగిల్స్లో. మార్నింగ్ పూట వదిలేసి మార్నింగ్ పూట ఏమో యాగంటికి వెళ్ళాం అనమాట. అదే రష్మిక మందన వెళ్తుంది కదంతా ఆ ప్లేస్కి, ఆ గుడి అండ్ ఆ నంది చూపించిన కదా మార్నింగ్ అంతా. సో అదంతా జరుగుతుంది అనమాట. సో దట్స్ ఇట్. సో రైట్ నౌ వీఆర్ అట్ మహానంది క్షేత్ర ఆర్యవైశ్య నిత్యాన్న సత్ర సంఘం అనే ప్లేస్లో ఉన్నాం అనమాట. ఇవాళ సాయంత్రం వెళ్ళి లెట్స్ సీ ఇఫ్ ఐ క్యాన్ క్యాప్చర్ ఎనీథింగ్. మోస్ట్లీ నా ఫోన్లో క్యాప్చర్ చేస్తున్నా బికాస్ ఐ డోంట్ వాంట్ టు గెట్ వెట్. ఈ కెమెరా ఏంటిదంటే DJI Osmo, ఇట్స్ లైక్ ఇట్స్ సూపర్ సెన్సిటివ్ కెమెరా టు వెట్నెస్ అనమాట. సో అందుకే అండ్ యూ క్యాన్ సీ మై ద టైర్డ్నెస్ ఇన్ మై ఫేస్. ఆల్మోస్ట్ 7 hours ఆఫ్ డ్రైవింగ్ జరిగింది. హైదరాబాద్ నుంచి 5 hours కంటిన్యూస్గా, అండ్ దెన్ 5 అంటే యాగంట నుంచి మళ్ళీ 1.5 hour అనమాట. 1.5 hour ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, అసలు ప్రాబ్లం కాదు. కానీ ఆ 1.5 hour జర్నీ యూ విల్ బీ కంటిన్యూస్లీ ఆన్ అలర్ట్ అనమాట. అలర్ట్లో ఉంటావు, ఎందుకంటే ఇక చూపిస్తా చూడండి. ఇప్పుడు మీకు ఈ హాల్వే కనిపిస్తుందా, ఎగ్జాక్ట్లీ ఇంతే ఉంటుంది రోడ్డు. యాగంటి నుంచి మహానందికి ఎగ్జాక్ట్లీ ఇంతే ఉంటుంది రోడ్డు. ఇంతే సైజులో ఒక కారు పోవాలి, లారీలు ఆపోజిట్లో వస్తూ ఉంటాయి. అర్థం చేసుకోండి ఎట్లుంటుందో. సో ఆర్యవైశ్య సత్రం ఉంది. సో మీరు ఏ క్యాస్ట్ అయితే కనుక ఆ రిలేటెడ్గా సత్రాలు ఏమైనా ఉంటే కనుక బుక్ చేసుకోండి, మంచిగా ఉంటుంది, చీప్లో అయిపోతుంది, పని అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ క్యాస్ట్ గీస్ట్ మాత్రం మాట్లాడకండి. మీరు ఓట్లు వేసేది కూడా పాలిటిక్స్ రిలేటెడ్, క్యాస్ట్ రిలేటెడ్. పాలిటిక్స్ అంతా క్యాస్ట్ రిలేటెడ్ జరుగుతుంది. సో డోంట్ టీచ్ మీ ప్లీజ్.
దర్శనం కంప్లీటెడ్. ఎవరైనా గనుక 9:30 అంటే కనుక అస్సలు నమ్మకండి. 9 o'clockకే దర్శనం క్లోజ్. సో 9 o'clock కల్లా అక్కడ ఉండండి. ఓకే. అండ్ మీ సత్రంలో ఎక్కడైనా మీరు ఉంటే కనుక 8 to 9:30కే భోజనాలు ఉంటాయి. సో దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోండి. నైట్ సరిపోతుంది. సో అక్కడ లో లైట్ ఉంది. సో లెట్స్ సీ ఏ విధంగా వస్తుందో. హౌ విల్ ఐ బీ రికార్డెడ్ హియర్? సో కొంచెం లైట్ ఉంటే ఇట్ ఈస్ క్యాప్చరింగ్ బెటర్. సో ఇది వాట్ ఎవర్ యూఆర్ సీయింగ్ రైట్ నో ఈస్ నాట్ నైస్. జస్ట్ ఒక ట్యూబ్ లైట్తో కనిపించే లైట్ అనమాట ఇది. ఓకే. అండ్ ద ఆడియో ఈస్ బీయింగ్ రికార్డెడ్ ఫ్రమ్ దిస్ వన్. సో అక్కడైతే కనుక వర్కౌట్ కాదు, ఇక్కడైతే కనుక వర్కౌట్ అవుతుంది. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇవాళ దర్శనం అయిపోయింది. కోనేరులో మాత్రం బాగుంది. కోనేరులో స్నానం చేయొచ్చు. యా, మీరు ఒక కవర్ తీసుకెళ్ళి కవర్లో పెట్టేసుకోవచ్చు. ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఆబ్వియస్లీ, కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్ ఆబ్వియస్లీ. బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ మేనేజ్డ్ అనమాట. పర్ఫెక్ట్గా మేనేజ్ చేశారు. అంత పెద్ద ప్రాబ్లం ఏం లేకుండే. అన్నీ ఎక్కడ ఏం పెట్టాలి, చెప్పులు ఎక్కడ పెట్టాలి, ఫోన్స్ ఎక్కడ పెట్టాలి, అన్నీ క్లియర్గా ఉంటాయి. యా, గుడిలోనే కోనేరులు ఉంటాయి అన్నమాట. గుడి లోపలికి వెళ్ళిపోవాలి. సో ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ డౌట్స్ జస్ట్ లెటింగ్ యూ నో. ఓకే. సో యా, దట్స్ హౌ ఆర్ డే వెంట్. 2 పుణ్యక్షేత్రాలు యాగంటి అండ్ మహానంది కంప్లీట్ చేసాము. అండ్ రేపు వీఆర్ గోయింగ్ టు అహోబిలం. అదొక 1.5 hour జర్నీ ఫ్రమ్ హియర్. అండ్ అక్కడ నుంచి దెన్ 5.5 hours ఫ్రమ్ మై ప్లేస్. అంటే మా ఇంటికి లైక్ బండ్లగూడ జాగిర్కి వెళ్ళాలంటే హైదరాబాద్కి 5.5 hours పడుతుందన్నమాట. సో యా, దట్ షుడ్ బీ ఇట్. సో చలో, ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేసి మార్నింగ్ 8 o'clock కల్లా మీకు పబ్లిష్ చేస్తా. చలో దెన్, థ్యాంక్ యూ ఆల్. అండ్ వీఆర్ కమింగ్ ఇన్ కార్. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ప్లీజ్ టు కమెంట్ ఇట్ డౌన్ సో దట్ ఐ క్యాన్ ఆన్సర్. మీకు ఏమైనా విషయాలు తెలియవచ్చు. ఓకే. యా.